ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనలో మంచిర్యాల దాడులకు నిలయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనడం సమంజసం కాదని అన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాలకు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రధానమైన కొన్ని విషయాలు మరి వారి ముందు పెట్టవలసిన బాధ్యత మాపై ఉంటుంది. గత ప్రభుత్వంలో మంజూరైన ఏదైతే పథకాలు అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ బ్రిడ్జి కట్టినట్లయితే దాదాపు పెద్దపల్లి ఆపై ప్రాంతాలకు ఒక్కసారి పోయేస్తే దాదాపు 36 కిలోమీటర్లు దూరభారం తగ్గుతుంది. అటు పెద్దపల్లి జిల్లా ఇటు మంచిర్యాల జిల్లా మరి ఇంకా ఎంతో అభివృద్ధి కావడానికి ఎంతో మరి దోహదపడుతుంది అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రధానమైన ఈ పనికి కావాలని ఒక ఆతృత ఉండేను. అంటే స్థానిక ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కక్షతోటి మరొక ప్రతిపాదన మరి చేయడం జరుగుతుంది. మంచిర్యాల ఏదైతే అంతరం బ్రిడ్జ్ మీద 164 కోట్లు అయితే ఆ కొత్త ప్రతిపాదన దాదాపు 450 కోట్ల రూపాయలు అవుతుంది. దాదాపు 100 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దూరభారం కేవలం ఒక 5 కిలోమీటర్ తగ్గుతుంది. అంటే ఇది రాజకీయ కక్షతోటే ఈ బ్రిడ్జు వద్దంటున్నాడు. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఖచ్చితంగా ఈ బ్రిడ్జిను మరి రేపు మీరు మంచిర్యాలకు వచ్చారు, ఖచ్చితంగా ఇది మళ్ళీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పాల్సిన బాధ్యత మరి మీపై ఉంటుంది. మంచిర్యాలకు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రధానమైన కొన్ని విషయాలు మరి వారి ముందు పెట్టవలసిన బాధ్యత మాపై ఉంటుంది. గత ప్రభుత్వంలో మంజూరైన ఏదైతే పథకాలు అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ బ్రిడ్జి కట్టినట్లయితే దాదాపు పెద్దపల్లి ఆపై ప్రాంతాలకు ఒక్కసారి పోయేస్తే దాదాపు 36 కిలోమీటర్లు దూరభారం తగ్గుతుంది. అటు పెద్దపల్లి జిల్లా ఇటు మంచిర్యాల జిల్లా మరి ఇంకా ఎంతో అభివృద్ధి కావడానికి ఎంతో మరి దోహదపడుతుంది అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రధానమైన ఈ పనికి కావాలని ఒక ఆతృత ఉండేను. అంటే స్థానిక ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కక్షతోటి మరొక ప్రతిపాదన మరి చేయడం జరుగుతుంది. మంచిర్యాల ఏదైతే అంతరం బ్రిడ్జ్ మీద 164 కోట్లు అయితే ఆ కొత్త ప్రతిపాదన దాదాపు 450 కోట్ల రూపాయలు అవుతుంది. దాదాపు 100 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దూరభారం కేవలం ఒక 5 కిలోమీటర్ తగ్గుతుంది. అంటే ఇది రాజకీయ కక్షతోటే ఈ బ్రిడ్జు వద్దంటున్నాడు. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఖచ్చితంగా ఈ బ్రిడ్జిను మరి రేపు మీరు మంచిర్యాలకు వచ్చారు, ఖచ్చితంగా ఇది మళ్ళీ యథావిధిగా కొనసాగుతుందని చెప్పాల్సిన బాధ్యత మరి మీపై ఉంటుంది. మంచిర్యాలకు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో